నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ పాతవి కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను, చూడండి. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది పాతది మ్యాంగో మాల ఉంది. ఈ లాకెట్ కూడా తనదే అనమాట. సింపుల్గా ఉంది, చిన్నగా ఉంది, బాగా షార్ట్ అనిపిస్తుంది, కొంచెం పెద్దగా కావాలండి అన్నారు. అందుకని ఇంక ఇది పాలిష్ అవ్వలేదు, ఇప్పుడే చేశాము. ఇది తన పార్ట్ అనమాట. దాంట్లో నుంచి పార్ట్ తీసేసి దీనికి కొంచెం స్టోన్స్ ఎక్స్ట్రా పెట్టేసి ఇప్పుడు కింద పైన ఇంకొంచెం ఈ స్టోన్స్ కొత్తగా చేసేసుకొని సింపుల్గా లైట్ వెయిట్లో దానికి మళ్ళీ వాళ్ళకి తగిలిచ్చేస్తున్నాను అనమాట. ఇది అందుకే చూపిస్తున్నాను. ఇది పాలిష్ అయిపోయాక మొత్తం ఒకసారి చేపించేసి తగిలిచ్చేస్తాను. దీనికి ఇప్పుడు లేజర్లో ఇంకా లింకులు పెట్టుకొని దానికి తగిలిస్తాను. అంతకుముందు ఏంటంటే ఈ చైన్కి ఈ లాకెట్కి అది జాయింట్ అయిపోయింది, చిన్నగా ఉన్నాయి లాకెట్స్, అది జాయింట్ అయిపోయినాయి. మ్యాంగోస్ తనకి కంఫర్ట్గా లేదన్నారు, కొంచెం పెద్దది చేద్దామని ఇప్పుడు ఇలా 3 లాకెట్స్ పాతది కూడా కలిపేసుకొని 3 లాకెట్స్ లాగా ఇటు 3 లాకెట్స్ చేసుకొని సింపుల్గా లైట్ వెయిట్లో ఇప్పుడు ఇదంతా జాయిన్ చేసేస్తాను. మొత్తం అయిపోయాక ఫోటో పెడతా చూడండి. చూస్తున్నాను, లాస్ట్ వరకు స్కిప్ కాకుండా ఇంకా ఈ వీడియోలో చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర లాకెట్ ఒకటి ఉంది, సపరేట్గా వాడటం లేదు. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నక్లెస్ ఇది, కానీ మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి ఇది నక్లెసేనా కాదా? కాదు, ఇదేంటంటే బ్రేస్లెట్. ఒక పాత బ్రేస్లెట్ యూజ్ చేయట్లేదన్నారు. ఆ బ్రేస్లెట్కి ఈ లాకెట్ ఒకటి యూజ్ చేయట్లేదన్నారు. రెండు కలిపేసి ఏం చేశామంటే జాయింట్ చేసేసుకునేసి వీటికి ఏంటంటే బ్రేస్లెట్కి వైట్ స్టోన్ ఇచ్చేసాను. వైట్ స్టోన్ ఇచ్చేసి తనకి రెడ్ గ్రీన్ ఏ కలర్ అయినా పర్లేదు అన్నారు. రెడ్ ఆల్రెడీ ఇంకొకటి చేస్తున్నాను, అందుకని చెప్పి దీంట్లో 2 ముత్యాలు గ్రీన్ వేసామన్నమాట. దీన్ని కొంచెం ప్లేస్మెంట్ చేంజ్ చేసుకున్నాను. బ్రేస్లెట్ మరీ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం నేను షేప్ చేసుకొని దీనికి ఇప్పుడు ఏం చేసామంటే వైట్ స్టోన్స్ ఇవి ఇచ్చేసి చేసిచ్చేసాను. ఇది వాడంది వేరే లాకెట్, ఇది చైన్స్లో వేసుకుంటున్నారు, ఇది వాడటం లేదు. బ్రేస్లెట్ చూస్తే లెంగ్తే అర్థమైపోద్ది. దీనికి ఏంటంటే వాళ్ళకి బ్యాక్ చైన్ ఒకటి చేసి ఇచ్చాను, వాటికి ఫిష్ హుక్స్ పెట్టిస్తున్నాను. అది వేసేసుకొని లెంగ్త్ సెట్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఎవరికైనా కావాలంటే బీట్స్ కూడా చేసుకోవచ్చు, లేదు అంటే స్టోన్ ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. కస్టమర్ చాయిస్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏదైనా మన ఇష్టం చేసుకోవచ్చు. ఇది బ్రేస్లెట్ ప్లెయిన్ చైన్ కాబట్టి దానికి వైట్ స్టోన్ గ్రీన్ ఇచ్చాను, వైట్ స్టోన్ రెడ్ పెట్టుకోవచ్చు, వైలెట్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇలాంటివి ఏదైనా వాడని ఉన్నాయని తీసుకొచ్చారంటే మనం ఒక ఇప్పుడు ఐటమ్ లాగా మెల్లో నెక్లెస్ లాగా చేసుకోవచ్చు. ఇది కూడా యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర ప్లెయిన్ లాకెట్ ఉంది, సింపుల్గా లాకెట్ ఉందన్నమాట. దానికి ఏం చేసామంటే కింద జాయింట్స్ పెట్టేసుకొని ముత్యము రూబీ వేసేసి పైన కూడా ఒక ముత్యము రూబీ వేసి ఇచ్చాను అనమాట. నా వీడియోస్లో చూసి వాళ్ళు డిసైడ్ వచ్చేస్తున్నారు పళ్ళని కావాలి అని. ఇది కూడా అలాగే చేసాం, ముత్యం రూబీస్, ముత్యం ఇట్లా పైన కూడా ఇక్కడ కింద ఏంటంటే డ్రాప్స్ వేసాను, పైన ఏమంటే ఓవెల్ కటింగ్ అనమాట. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇది లెంగ్త్ చేశాను, ఇంకా కొంచెం లెంగ్త్ వెనక్కుంది. ఇలాంటి పాతవి ఏదైనా తీసుకొస్తే చాలా లైట్ వెయిట్లో అవుతాయి. మొత్తం 5-6 గ్రామ్స్లోనే మొత్తం 5 గ్రామ్స్ లోపే అయిపోద్ది అనమాట. మొత్తం మనకి ఏదైనా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది లెంగ్త్ చైన్ లెంగ్త్ని బట్టి కూడా కొంచెం గోల్డ్ అటు ఇటు డిపెండ్ అయ్యేది. ఎవరి దగ్గర పాత ఇలాంటివి ఉన్నాయంటే తీసుకొస్తే మనం కలర్స్ మన ఇష్టం. ప్లెయిన్ కాబట్టి వైలెట్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు, చాలా కలర్స్ ఉంటాయి, మన ఇష్టం. కాకపోతే రెగ్యులర్గా ఎందుకంటే రెడ్ గ్రీన్ అన్నిటికీ మ్యాచ్ అవుతాయి కాబట్టి ఎక్కువ ఇవే పెట్టించుకుంటున్నారు. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఇదేంటంటే కస్టమర్ దగ్గర రష్యన్ ఎంబ్రాయిడరీస్ ఉన్నాయి, తను ఇంతకుముందు దారంలోకి వేసుకున్నారు, అవి అలాగే ఉన్నాయి అనమాట. అందుకని ఏం చేసామంటే రష్యన్ ఎంబ్రాయిడరీ గోల్డ్ అల్లకంలో చేసి ఇచ్చాను. ఇప్పుడు ముత్యం ఒకటి వేసుకుంటూ క్యాప్స్ వేసుకుంటూ చాలా లైట్ వెయిట్లో అల్లిచ్చాము. లెంగ్త్ ఇంకా చాలా ఉంది, వెనక్కుంది, ఇంకా లెంగ్త్ ఉందన్నమాట. తనకి 20 ఇంచెస్ 23 ఇంచెస్ ఎంతో చేయమని చేసాము. ఒక ముత్యం ఇచ్చేసి ఉన్న తన పాత రష్యన్ ఎంబ్రాయిడరీలో పెట్టేసి చాలా లైట్ వెయిట్లో అల్లాము. ఇది ఎవరికైనా కూడా కావాలి అంటే ఎంత లైట్ వెయిట్ అనుకుంటే అంత లైట్ వెయిట్లో చేసుకోవచ్చు, తీసుకొస్తే చెప్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే కస్టమర్ దగ్గర నల్ల పూసలు ఉన్నాయి, తను వాడని కమ్మలు అన్నీ ఉన్నాయి అనమాట. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే 2 రకాల కమ్మలు, ఇవన్నీ కలిపి దానికి కొంచెం స్టోన్ యాడ్ చేసేసుకొని చేసాము. ఇవి తను వాడడం లేదన్నారు, సైడ్ లాకెట్లకి కమ్మలుగా యూజ్ చేసుకోవచ్చు అని చాలా తీసుకొచ్చారు. ఇదేంటంటే ఈ 2 కమ్మలు మ్యాచ్ అవ్వలేదు, కొంచెం వేరుగా ఉన్నాయి షేప్. అందుకని కింద కొంచెం వైట్ స్టోన్ ఇచ్చి కిందది కొంచెం బ్రాడ్ చేసుకున్నాను. 2 ఒకటే షేప్ ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. 2 కలిపి ఇప్పుడు ఏం చేసామంటే దీని కింద స్టోన్స్ కొంచెం యాడ్ చేసుకొని 2 కమ్మలు కలిపేసి ఒకటేగా బిల్లల్లాగా చేసేసుకొని తర్వాత ఇవి నవరత్న యాడ్ చేసాము. ఇవన్నీ నవరత్న సపరేట్గా చేసుకొని దీనికి యాడ్ చేసామన్నమాట. ఇలాగ అందుకే చెప్తాను, వాడని ఉన్నాయంటే ఏదైనా తీసుకొచ్చారంటే అన్నీ కలిపి ఇప్పుడు ఎలా చేసుకోవచ్చో ఒక ఐటెం కింద చేసుకోవచ్చు అనమాట. తీసుకొస్తేనే చెప్పగలను, అందుకనే తీసుకురమ్మంటాను. ఏదైనా మీరు ఇట్లాంటి పాత అన్నీ తీసుకొస్తే ఇప్పుడు ఈ కమ్మలు 2 బాగా నానకేయడం కరిగిచ్చేద్దామని తీసుకొచ్చారు, అవి కూడా వాడేసాను. దానికి స్క్రూస్ వాడుకున్నాం, దీంట్లో తీసేసిన బాల్స్ అన్నీ వాడేసి డిఫరెంట్గా చేసేస్తున్నాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.